హాయ్ ఫ్రెండ్స్, మనం తక్కువ కాస్ట్తోనే అద్భుతమైన హ్యాంగింగ్ క్రాఫ్ట్ డెకరేషన్ను తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఐటమ్స్: పూసలు, కలర్ పేపర్స్, థ్రెడ్, గమ్. కలర్ పేపర్ను ఇలా మడత పెట్టి పెన్ తీసుకొని ఇలా షేప్ను గీయాలి. కలర్ పేపర్ ఇలా మడత పెట్టి పెన్ తీసుకొని ఇలా షేప్ను గీయాలి. గీసిన తర్వాత అలా గీసుకున్నాక సిజర్ తీసుకొని అలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా కట్ చేయాలి. ఇప్పుడు ఫ్లవర్ లాగా అంటించుకోవాలి. మనం అవి ఇలా ఒకటికి ఒకటి పేస్ట్ చేయాలి. అలా పేస్ట్ చేస్తుంటేనే మంచి ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. బాగుంది కదా? బాగా వస్తుందా? అలా నీట్గా అతికించాను కదా. అలా అతికించాక మళ్ళీ ఏం చేస్తున్నావు? గమ్మ. అవును. నెక్స్ట్ అక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ తీసుకొని థ్రెడ్ని పేస్ట్ చేయాలి. అక్కడ ఆ థ్రెడ్ కూడా పేస్ట్ చేశానా? అవును మేడం. గమ్ అంటిస్తే ఉండిపోతుందా? ఉండిపోతుంది మేడం. ఓకే, అలా టైట్గా చేయాలా? అవును మేడం. మనం గట్టిగా ప్రెస్ చేస్తే అది అలా ఉండిపోతుంది. ఓకే, సూపర్. వావ్, నైస్. నెక్స్ట్ ఏం చేయాలి దీన్ని? అప్పుడు దానికి పెట్టేది, దీనికి ఎలాగా పెట్టుకోవాలని చెప్తాం. దీనికి ఎలాగా ఇప్పుడు మనం ఒక పర్లేదు జస్ట్ అలా పెట్టి నీడిలో పెన్ ఏదైనా అసలు బాగుంది తెలుసు. ఈ కలర్ చూపిస్తాను ఇలా దాని దగ్గర. దానికి నెక్స్ట్ ఊసలు కూడా అలా తీసుకోవచ్చు డీడిల్తోనా? అవును. వావ్, అలా గుచ్చి ఎన్ని పూసలు తీసుకోవచ్చు? 5 or 6? మనకి కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. అలాగా అక్కడ ముడి పెట్టాలా? అవును. ముడి పెట్టి మళ్ళీ అక్కడ పూసేమని గుచ్చాలా? ఓకే, ప్రతి దానికి ముడేస్తుండాలా? ఒక 4, 5, 6 అలా పెట్టేసుకున్నాక ముడి పెట్టేసుకుంటే అవి పడకుండా ఉంటాయి. అలాగా కార్డ్బోర్డ్కి ఒక కట్టది కదా. దానికి కన్నం పెట్టి ఇప్పుడు ఆ థ్రెడ్ అనేది దూరుస్తాను. ఓకే, నైస్. అలా అక్కడ మళ్ళీ ముడి పెట్టేయాలా? బాగుంది. లాస్ట్లో మరి పెట్టెక్కలు ఏ కలర్తో అయినా చేసుకోవచ్చు. నువ్వు బ్రౌన్ కలర్ చేసావు. ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఇంకా చాలా చేస్తావా? చేస్తాం మేడం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచిది చేసి పెడదాం మేడం. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ. థ్యాంక్ యూ. మధ్యలో ఆపుతాను.